దేశంలో రాష్ట్రంలో ఎవరికి కూడా 50 ఏళ్ళు 100 ఏళ్ళు జీవితాంతం అధికారం కట్టబెట్టదు. అధికారాన్ని కట్టబెట్టేది కేవలం 5 సంవత్సరాల కోసం మాత్రమే గుర్తుపెట్టుకోండి. 5 సంవత్సరాల కోసం అధికారం కట్టబెట్టారు. ఆ 5 సంవత్సరాల కాలంలో నువ్వు ప్రజల ప్రేమను పొందితే, నీ పథకాలు నస్తే, నీ పద్ధతి నస్తే మళ్ళొకసారి అధికారం వచ్చే ఆస్కారం తప్ప దానికంటే భిన్నంగా ఉండే ఆస్కారం ఉండదు. కానీ వాళ్ళ ఇక్కడ జరుగుతున్నది నేను చూసిన చిన్నప్పుడు ఎప్పుడో నువ్వు అన్నం పెట్టినాడు కదా అని చెప్పి పోలీసులు ఇంటికి సందర్భాలు చూసినావు. నువ్వు 10 నెలలకు సెటిల్మెంట్ వెళ్ళాను అని చెప్పి అదొకటి చూస్తుంది. మళ్ళీ ఇవాళ నువ్వు టీఆర్ఎస్ నువ్వు భారతీయ జనతా పార్టీకి నువ్వు జీప్ పెట్టినాడు కదా, కారు పెట్టినాడు కదా అని పద్ధతిలో ఇంటికి పోతావు అంటే ఇలా ఏమనుకుంటారో అర్థం కాదు. అలాంటి పిచ్చి పని చేస్తే మాడి మషలు పోతారు ప్రబంధాలు. మేమంతా ఉక్కుపాలతో ఉద్యమాన్ని నడిపినటువంటి సందర్భంలో తప్ప తిరిగిపోయిన కాదు విషయాన్ని మర్చిపోకండి. మనం మేము మర్యాదగా ఉంటాం జోలిపోయి ప్రయత్నం చేయాలి. కానీ మా ఆత్మగౌరవాన్ని, మా హక్కుల్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి మాత్రం దానికి బొంబాటు చేసే ప్రయత్నం తప్పకుండా చేస్తామని తెలుసుకోవాలి. మేము ఎవరి జోలికి పోము. ఎక్కడ కూడా ప్రజాస్వామ్య విలువలకి కట్టుబడి పనిచేస్తాం తప్ప దాన్ని స్క్రాప్ చేసే ప్రయత్నం చేయం. కానీ మా హక్కుని పనులు కనిపించే ప్రయత్నం చేస్తే మాత్రం దేన్నైనా ధ్వంసం చేయడానికి వెనుకముందు అనే ప్రదేశాన్ని మర్చిపోతాం. మేము తలుచుకుంటే ఇవాళ ప్రజాబలం ముందు ఏది నిలబడేదని విషయం మర్చిపోకండి. అందుకని నేను 100% మళ్ళీ చెప్తా ఉన్నా, హుజరాబాద్ గడ్డ మీద ఎగిరే జెండా ఈ కాషాయ జెండా ఎగురుతుంది తప్ప నువ్వు తప్పుడు నువ్వు నమ్ముకునేది తప్పుని, నువ్వు నమ్ముకునేది అడిగా దుర్యోగాన్ని, నువ్వు నమ్ముకునేది అణచివేతని, నువ్వు నమ్ముకునేది హక్కుల హరణాన్ని నమ్ముకున్నావు. కాబట్టి ఈ హక్కుల హరణం ఈ డబ్బుకి ఎప్పుడు కూడా తెలంగాణ తలబొట్టుగా నుంచి మర్చిపోకండి. తాత్కాలికంగా అప్పుడప్పుడు అక్కడక్కడ నువ్వు నెక్కే భాస్కరం ఉండొచ్చు కాక, కానీ శాశ్వతంగా మాత్రం తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నాడు. దీన్ని పొందబెట్టడం విషయాన్ని మర్చిపోకండి. ఇవాళ ఎంత దారుణం. ఇవాళ మా ప్రేమందరికీ ఒక మాట చెప్పండి, సొంత పార్టీ ఎంత దారుణం అంటే ఇవాళ నా మంత్రివర్గం పోయింది. నేను ఆ పార్టీకి రాజీనామా చేయి, నేను అదే పార్టీలో ఉన్నా. నేను ఆ పార్టీలో ఉన్ననాడే సర్పంచ్లకు, ఎంపీటీసీలకు, కౌన్సిలర్లకి, జడ్పీటీసీలకు, ఎంపీపీలకు వెలగట్టే దుష్ట సాంప్రదాయం ఎవరి నుంచి ఎందుకు వస్తుంది ఆలోచించేది. తెలంగాణ ఉద్యమాల్లో 2006లో బండి సంజయ్ గారు కూడా అక్కడ ఉన్నారు. అక్కడ 2006 ఎన్నికలలో ఆనాడు కూడా డబ్బు సంఖ్యలు వచ్చినాయి. మండలానికి ఒక నియోజకవర్గానికి ఒక మంత్రి వచ్చిండు, మండలానికి ఒక ఎమ్మెల్యే వచ్చిండు, డబ్బు సంఖ్యలు వచ్చినాయి. కానీ జెండాలను పార్టీలను పక్కన పెట్టి తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి డబ్బులను పాతరేసి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కల్పించే జెండా పోయి కరీంనగర్ నుంచి మర్చిపోకండి. అనేక ఉద్యమాలకి, అనేక సంఘటనలకి, అనేక మార్పులకి చైతన్యవంతమైన గడ్డ ఈ కరీంనగర్ గడ్డ. ఆ గడ్డలో ఉన్నటువంటి గడ్డ హుజరాబాద్ జిల్లా గురించి మర్చిపోకండి. ఈ హుజరాబాద్లో ఈ డబ్బులకి, ఈ ప్రలోభాలకి, ఈ వెలగట్టే పద్ధతికి ఇక్కడ కాలం చెందిపోతుంది. రాబోయే ఎన్నికలు తెలియపోతుంది. వాళ్ళు ఇట్లాంటి ప్రయత్నానికి కాలం చెందుతాను చెప్పారు. రకరకాల మాటలు ఎంతమంది మందులు వచ్చి ఇక్కడికి ఏనాడైనా ఉద్యమాన్ని నడిపిన మీరు వచ్చిందా? ఏనాడైనా మీరు మా కార్యకర్తలకు ఆపుకున్న మీరు వచ్చిందా? ఏనాడైనా మా దగ్గర ఎన్నిక జరిగిన మీరు వచ్చిందా? ఏనాడైనా ఈ నియోజకవర్గ ప్రజల అవసరం కోసం మీరు వచ్చిందా? నేనున్నా, మీరు మాత్రమే ఉన్నారు తప్ప వేరే వాళ్ళు లేదు. కానీ వాళ్ళ ఎట్లా వస్తుందో మీరు చూస్తున్నారు, ఎట్లా విమర్శించడం మీరు చూస్తున్నారు. మాలాంటి వాళ్ళు చీమలు పెట్టిన పుట్టలో పాపడ సంఘం మాట్లాడితే ఇంతకంటే నీచకంటే చెప్పండి. అందుకని వాళ్ళ జోలికి పోలేదు. వాళ్ళు చాలా కురుస మనసులు, చాలా కురుస మనసులు. వాళ్ళ ఇళ్లలో ఆ మాటలు మాట్లాడినప్పుడు ఆ కుటుంబ సభ్యులు అంగీకరించారు. ఇవాళ మాట్లాడతాడు. ఇవాళ చాలా మంది రకరకాల సంశయాలు ఉండొచ్చు. కానీ నేను నాకు నచ్చి 20 సంవత్సరాలు ఈ గడ్డ మీద నా క్యారెక్టర్ ఏందో, నా కమిట్మెంట్ ఏందో, నా ఫలితానం ఏందో ఈ నియోజకవర్గ ప్రజల కళ్ళకు కదలాడుతుంది వాళ్ళు. నేను ఎప్పుడు కూడా ఏనాడు కూడా రాజకీయాల్లో కొన్ని పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతిని పాటించింది తప్ప
నాకు తెలిసి ఒక 5 పైసల బిల్ల ఖర్చు పెట్టలేదు. 5 పైసల బిల్ల ఒక్కనాడు కూడా ఒక ఇది పొందిద్దాం మామూలు ఖర్చు పెట్టుకోలేదు. నేను ఎప్పుడో 2 నెలలు ఇచ్చేది మీ కళ్ళల్లో కళ్ళని బిడ్డని నేను, మీ కళ్ళలో మీద బిడ్డని నేను, నేనే కదా అని చెప్పి మాట్లాడు తప్ప గామాట చెప్పే తప్ప అనుకోమని చెప్పండి. ఈ ఉద్యమాన్ని ఈ మొత్తం తెలంగాణ ఉద్యమంలో గొప్పగా ఢిల్లీ సర్కారు నిర్వహించిన ఉద్యమం నా ఉప్పల్ రైల్వే స్టేషన్ ఉద్యమం. దాన్ని 40 గంటల పాటు ఢిల్లీ సర్కారు నిర్వహించడానికి చైతన్య గడ్డ ఈ హుజరాబాద్ గడ్డ గురించి మనం మర్చిపో. అందుకని ఈ హుజరాబాద్ ఉత్తగా రాలే. ఈ హుజరాబాద్ సత్తులు కట్టుకొని కరీంనగర్ పోయింది, ఈ హుజరాబాద్ సత్తు కట్టుకొని వికారాబాద్ పోయింది, ఈ హుజరాబాద్ సత్తు కట్టుకొని ఖమ్మం పోయింది, ఈ హుజరాబాద్ సత్తు కట్టుకొని మహబూబాబాద్ పోయింది. ఈ హుజరాబాద్ తెలంగాణ ఉద్యమాన్ని నలుచెంగా చాటినటువంటి ప్రాంతం హుజరాబాద్. ఈ హుజరాబాద్ ఒక విలక్షణ ప్రాంతం, ఈ హుజరాబాద్ ఒక చైతన్యవంతమైన ప్రాంతం, ఈ హుజరాబాద్ మర్యాదకు మాత్రమే కల వస్తుంది, ఏది రాక మాత్రం తొడగొడుతున్న విషయం మర్చిపోతుంది. ఇది హుజరాబాద్. అందుకని ఈ హుజరాబాద్లో ఈ మకిలి ప్రయత్నాలు జరగబోతా ఉన్నాయి. ఈ మకిలి ప్రయత్నాన్ని ఇది కాదు బిడ్డ అని చెప్పేటువంటి సందర్భం అది మీ చేతుల్లో, అది మీ చేతుల్లో. ఇవాళ మొట్టమొదటిసారిగా వచ్చినటువంటి తప్పకుండా రేపు మాకు రాష్ట్ర కార్యాలయంలో మీటింగ్ అయిన తర్వాత నాతో పాటు వచ్చినటువంటి వాళ్ళు ప్రయత్నాలు మీరు మిమ్మల్ని తప్పకుండా కలిసి మీటింగ్ పెట్టే ప్రయత్నం చేస్తాను. ఒక్కటి మాత్రం నేను, ఎందుకంటే మాకు చాలా మంది మా పాత ఉన్నారు, నాకు తెలిసి 90% భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మేము కలిసి ఉండేవాళ్ళే కాబట్టి అది ఈ పార్టీ ఆ పార్టీ మాకు లేకుండా వాస్తవంగా మాకు ఎన్నడూ బాధలు తీసుకోలేదు, ఎన్నడూ ఒక కొట్లాడలేదు. 20 ఏళ్ల చరిత్రలో ఒక్కనాడు కూడా 4 స్టేట్మెంట్ కూడా సంప్రదాయం ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఇవాళ కాకపోతే నాకు కొంత అలుడు అంటే ఇష్టం ఉండదు, గురువుడు అంటే అంతకంటే ఇష్టం ఉండదు. కొట్టాడేటోడు మాత్రమే గొప్పడు అని చెప్పి నాది అంటే పనిచేసేవాడు గొప్పడు అని చెప్పి భావిస్తారు. కాబట్టి దయచేసి మనందరూ కూడా అలుగుడు గురువుడు పక్కన పెట్టి ఆశయవంతమైన తర్వాత ఆ ఆశయ సాధన కోసం కార్యదర్శితో దాన్ని పనిచేయాలని చెప్పి మాత్రమే కోరుతా ఉన్నాను. మిమ్మల్ని అందరినీ నేను 20 ఏళ్ళ కానీ ప్రజల కింద గొప్పడు లేకుండా ఇక్కడ నాకు రాలేదు కాబట్టి రాబోయే కాలం కూడా మమ్మల్ని నన్ను గొప్పగా చూసుకునే బాధ్యత మీది, కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత నాదని చెప్పి నాకు కులంతో, నాకు ఇంతకుముందు చెప్పినట్టుగా నాకు కులంతో సంబంధం లేదు, నాకు మతంతో సంబంధం లేదు. నాకు సంబంధం పార్టీ కార్యకర్తల యొక్క బాధ సంబంధం, వాళ్ళ ఆలోచనతో సంబంధం ఉంటుంది, వాళ్ళ కన్నీళ్ళతో సంబంధం ఉంటుంది. ప్రజల కన్నీళ్లకు పరిష్కారం చెప్పే పద్ధతులు ఉంటుంది తప్ప దాన్ని భిన్నమైన ఉండదు. కాబట్టి దయచేసి నేను కొత్తగా అనే భావన పక్కన పెట్టి అందరూ కూడా గొప్పగా కుటుంబంగా పనిచేసుకొని రాబోయే ఎన్నికల్లో హుజరాబాద్ గడ్డ మీద ఈ కాషాయ గడ్డలో అందరూ కూడా తోడ్పాటించాలని చెప్పి మనం చేసుకుంటున్నాం. సెలవుతున్నా. జై కిరణ్. Hi everyone, Nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavni Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirrors TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarakonda. Please subscribe to Mirror TV.